హలో డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.3 పార్ట్ 2 అంటే ఈ 2.3లో గతంలో చేసినటువంటి ప్రాబ్లమ్స్ పోగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని మనం సాల్వ్ చేయబోతున్నాం. అలాగే ఈ వీడియోలో మనం చేయబోయేటువంటి టాపిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. ఈ వీడియోలో ఉండబోతున్న టాపిక్ వివరం రిమైండర్ థియరమ్ ని రీకాల్ చేసుకోవడం. బికాజ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ రిమైండర్ థియరమ్ అనే కాన్సెప్ట్ ని బేస్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.3లో గతంలో 4 ప్రాబ్లమ్స్ వరకు మనం లాస్ట్ వీడియోలో చేసాం. సో 5 to 9 మిగిలిన ప్రాబ్లమ్స్ 5 to 9 ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో మనం సొల్యూషన్స్ చూపించబోతున్నాం. అదేవిధంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ చూసినట్లయితే మీకు దీని ముందు టాపిక్స్ లింక్స్ అన్ని ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం రిమైండర్ థియరమ్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో వాట్ ఈస్ రిమైండర్ థియరమ్? Let p of x be any polynomial of degree greater than or equal to 1 and let a be any real number. సో మీకు ఇంతకు ముందే చెప్పినట్లుగా p of x అనేటువంటిది ఒక పోలినామియల్, x లో ఉన్న ఒక పోలినామియల్ అనుకుంటే దీన్ని మనం డివిడెండ్ గా తీసుకుని డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనే దాన్ని నేరుగా ఎలా చెప్పొచ్చు కొన్ని పోలినామియల్స్ తో అని చెప్పేదే రిమైండర్ థియరమ్. సో ఇది మనకి మెయిన్ స్టేట్మెంట్. If p of x is divided by the linear polynomial x minus a అంటే p of x ని తీసుకుని ఇక్కడ డివైజర్ గా x minus a అనే ఫార్మాట్ లో ఉన్న లీనియర్ పోలినామియల్ తీసుకుంటే then the remainder is p of a. సో ఇక్కడ డివిజన్ మొత్తం పూర్తయిన తర్వాత లాస్ట్ లో వచ్చేటువంటి రిమైండర్ వాల్యూ p of a అవుతుంది. అంటే ఇక్కడ x ప్లేస్ లో దీని యొక్క జీరో వాల్యూ అనమాట. ఇక్కడ x minus a జీరో వాల్యూ ప్లస్ a కాబట్టి అంటే ఎక్స్ ఏ అయితేనే కదా ఇది మొత్తం జీరో అయ్యేది. సో దాని జీరో వాల్యూ తీసుకొచ్చి ఇచ్చిన పొలినామియల్లో ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే వస్తుందో అదే మనకి రిమైండర్ వస్తుంది అని అర్థం. సో ఇక్కడ సమ్ కోషియంట్ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఏదైనా ఉంటుంది అని అర్థం. సో మీకు ఇంతకు ముందే చెప్పినట్లుగా మనకి పి ఆఫ్ ఎక్స్ డివిడెండ్ అని తెలిసినప్పుడు భాగించే దాన్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఉంటే రిమైండర్ వాల్యూ పి ఆఫ్ మైనస్ ఏ అవుతుంది. ఎందువల్ల ఇక్కడ దీని జీరో వాల్యూ మైనస్ ఏ అని. అదేవిధంగా p of x ఉండి ఇక్కడ ఏదైనా ఫార్మేట్ ax మైనస్ b ఈ రూపంలో ఉంటే అంటే x కాకుండా రిమైనింగ్ మనకి x ప్లేస్ లో ఎంత రాస్తే జీరో అవుతుందో మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది? p ఆఫ్ ఇక్కడ ax మైనస్ b జీరో అవ్వాలంటే x విలువ చూడండి ప్లస్ b బై a అవుతుంది కాబట్టి సో p ఆఫ్ b బై a అవుతుంది. ఇదే విధంగా p ఆఫ్ x ఇచ్చి ఇక్కడ మనకి ax ప్లస్ b అనే ఫార్మాట్ లో కనుక డివైజర్ ఉంటే రిమైండర్ p ఆఫ్ ఇది ప్లస్ బి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ బి ఇంటూ ఏ బదులు బై ఏ వస్తుంది. సో ఈ 4 కండిషన్స్ తోనే ఏ ప్రాబ్లం అయినా మనకి ఇవ్వడం జరుగుతుంది రిమైండర్ విషయంలో. లీనియర్ పోలినామియల్ అనేది మొత్తం మీద ఈ 4 ఫార్మాట్లు ఏదో ఒక రూపంలో ఎగ్జాక్ట్ గా ఉండి తీరాలి. బికాజ్ ఒక ఎక్స్ టర్మ్ ఒక కాన్స్టెంట్ ఉండొచ్చు, మరి కాన్స్టెంట్ కి సింబల్ మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు, అదేవిధంగా ఎక్స్ కి కోఎఫిషియంట్ గా ఏదైనా నెంబర్ ఉండొచ్చు. కాబట్టి ఈ 4 సందర్భాల్లో ఏదో ఒకటి మనం ప్రాబ్లంలో అప్లై చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. So problem number 5 in exercise 2.3. Fifth problem ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. If the polynomials 2x cube plus ax square plus 3x minus 5 and x cube plus x square minus 4x plus a leave the same remainder when divided by x minus 2, find the value of a. సో జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇలాంటి వాటికి మనం క్వశ్చన్ ని కంప్లీట్ గా చదివి అనలైజ్ చేసుకుంటేనే ప్రాబ్లంలో ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ 2 పోలినామియల్స్ ఇవ్వబడ్డాయి. ఇదంతా ఒక పోలినామియల్ క్యూబుల్లో అంటే డిగ్రీ 3 గా కలిగి ఉంది. మరొక పోలినామియల్ దీని టర్మ్స్ కొంచెం వేరుగా ఉన్నాయి చూడండి, ఇది కూడా డిగ్రీ 3. లీవ్ ద సేమ్ రిమైండర్ అంటే అర్థం ఏమిటి? ఈ రెండిటికి కూడా ఒకే రిమైండర్ వస్తుంది ఎప్పుడు? వెన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2. జనరల్ గా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన పి ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ మైనస్ 2 అనే దాంతో డివైడ్ చేస్తే రిమైండర్ ఏం రావాలి? పి ఆఫ్ 2 రావాలి. అంతే కదా, ఇక్కడ జీరో వాల్యూ ఏది ఉంటే దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి కనుక జనరల్ గా ఎక్స్ మైనస్ 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంటే పొలినామియల్ కి ఏ నేమ్ అయితే మనం ఇచ్చామో అక్కడ ఎక్స్ ప్లేస్ లో ఆ నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేయడం. ఇక్కడ ఒక పొలినామియల్ కాదు, 2 పొలినామియల్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా ఇలాంటి నేమ్స్ ఒకటి పి ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ముందుగా గివెన్ పొలినామియల్స్ రెండింటికి 2 నేమ్స్ ఇద్దాం. ఫస్ట్ పొలినామియల్ మొత్తాన్ని నేను ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ గా రాయడమే. p of x equal to 2x cube plus ax square plus 3x minus 5 and
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. బికాజ్ ఈ రెండు polynomials కి వేరియేషన్ చూపించడం కోసం నేమ్స్ చేంజ్ మనం ఇస్తున్నాం. ఇది పి ఆఫ్ ఎక్స్ కాబట్టి మళ్ళీ దీన్ని పి ఆఫ్ ఎక్స్ సేమ్ అనుకోకూడదు కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ సంథింగ్ అనుకుందాం. సో ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా మనం కాపీ చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ ఏ. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఉన్న వాటిలో మళ్ళీ ఒక కోఎఫిషియంట్ మిస్ చేసేవడం జరిగింది అనమాట. ఇక్కడ ఏ అనేటువంటిది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ గా ఉండాలి, ఆ ప్లేస్ లో ఒక నెంబర్ ఉండాలి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో కూడా కాన్స్టెంట్ ప్లేస్ లో ఏ అనే సేమ్ నెంబర్ వచ్చింది. ఈ రెండింటి పాటించే కండిషన్ ఏమిటి ఇక్కడ మనకి ఇచ్చింది అనమాట. దే లీవ్ ద సేమ్ రిమైండర్ వెన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2. ఇప్పుడే మనం ఒక రఫ్ గా చూపించాం. ఎక్స్ మైనస్ 2తో భాగించినప్పుడు ఈ రెండింటికి ఒకే రిమైండర్ వస్తుంది అంటే దాన్ని బట్టి ఏ వాల్యూ మనం కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకి డివైజర్ అంటాం, దేంతో భాగిస్తున్నామో దాన్ని డివైజర్ అంటాం. కాబట్టి ఇక్కడ డివైజర్ దేనిగా తీసుకున్నాం, ఎక్స్ మైనస్ 2గా. ఎప్పుడైతే డివైజర్ ఎక్స్ మైనస్ 2 దాని జీరో వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి దాని యొక్క జీరో వాల్యూ ముందుగా మనం రాసుకుంటాం. సో జీరో వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 2 కాబట్టి దానికి జీరో వాల్యూ ప్లస్ 2 అవుతుంది. ఇది జీరో సమానం చేస్తే ఎక్స్ వాల్యూ 2 కదా, సో ప్లస్ 2 అనేటువంటి వాల్యూని తీసుకొచ్చి ఈ పి ఆఫ్ ఎక్స్ తో భాగించిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో భాగించిన మనకి రావాల్సిన రిమైండర్ ఏంటంటే ఆ ఎక్స్ ప్లేస్ లో 2 రాయడం. బట్ ఆ రెండు రిమైండర్ సేమ్ అన్నాడు అంటే అర్థం ఏంటి, ఈ polynomial లో 2 అనే నెంబర్ రాస్తే ఎంత రిమైండర్ అయితే వస్తుందో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ polynomial లో కూడా ఎక్స్ ప్లేస్ లో 2 అనే నెంబర్ రాస్తే సేమ్ రిమైండర్ మనకు వస్తుంది అని అర్థం అనమాట. సో ఇప్పుడు మనం ఇచ్చిన ప్రకారం సేమ్ రిమైండర్ వెన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2 అన్నాడు కాబట్టి ఆ కండిషన్ ఇప్పుడు రాద్దాం. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లీవ్ అంటే ఇవి రెండు ఒకే రిమైండర్ ని వదులుతున్నాయి. లీవ్ ద సేమ్ రిమైండర్, ఇది ప్రాబ్లం లో ఇచ్చిన కండిషన్ మనం రాస్తున్నాం. సేమ్ రిమైండర్ వెన్ డివైడెడ్ బై, దేంతో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే డివైజర్ మనం తీసుకున్నామో ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ ని వదులుతున్నాయి అనేది ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆధారంగా అసలు రిమైండర్ ఏది రావాలి మన లెక్క ప్రకారం, పి ఆఫ్ ఎక్స్ ని అయితే పి ఆఫ్ ఏ లాగా పి ఆఫ్ 2 రావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడ్ చేసినప్పుడు ఏ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 రావాలి. బట్ ఆ రెండు సేమ్ అవ్వాలి అంటే పి ఆఫ్ 2 వాల్యూ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఈక్వల్ అని అర్థం. దేని బట్టి, బై రిమైండర్ థియరం అనమాట. సో దేర్ ఫోర్ బై రిమైండర్ థియరం, మనకి రిమైండర్ థియరం చెప్పే కాన్సెప్ట్ ప్రకారం. సో మనం ఈ ప్రాబ్లం స్టార్ట్ చేయడానికి ముందే ఒకసారి గుర్తు చేసుకున్నాం, అందుకే అన్ని ప్రాబ్లమ్స్కి ఇది అవసరం అవుతుందని. సో బై రిమైండర్ థియరం మనం చెప్పగలిగింది ఏంటి, పి ఆఫ్ ఎక్స్ అయినా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినా ఎక్స్ మైనస్ 2తో భాగిస్తే వచ్చే రిమైండర్ దేని బట్టి ఉంటుంది, ఆ జీరో వాల్యూని దాంతో రాస్తే సరిపోవాలి. సో మనకి ఫైనల్గా ఒక కండిషన్ ఇలా ఇచ్చినట్టు పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2, అంతే కదా. పి అనే polynomial లో 2 రాస్తే వచ్చే ఆన్సర్ ఎంతో అంటే అది రిమైండర్ కాబట్టి ఈ ఎఫ్ అనే polynomial లో అదే 2 రాసినా వచ్చే ఆన్సర్ సేమ్ ఉండాలి, బికాజ్ ఈ రెండు సేమ్ రిమైండర్ అయి ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా పి ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ 2 రాసుకుని వాటిని ఈక్వల్ చేయడం ద్వారా ఆ తెలియని ఏ అనే టర్మ్ మనం కనుక్కోగలుగుతాం. సో ఆ నెక్స్ట్ స్టెప్ మనం కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు పి ఆఫ్ 2 అంటే కేవలం ఇక్కడ polynomial లో ఎక్స్ ప్లస్ లో 2 రాయడం, ఎఫ్ ఆఫ్ 2 అంటే ఈ polynomial లో ఎక్స్ ప్లస్ లో 2 రాయడం. ఇలా వచ్చిన స్టెప్ ని ఇది ఈక్వల్ చేయడం. సో లెఫ్ట్ సైడ్ పి ఆఫ్ 2 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఎక్స్ ఉన్న ఎవ్రీ ప్లేస్ లో 2 తో రీప్లేస్ చేస్తున్నాం. సో 2 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 5. ఏ స్టెప్ దేని బట్టి ఇది రాసాం చూడండి, మొత్తం ఎగ్జాక్ట్ గా ఇది చూసుకుంటూ రాసాం. ఎక్స్ ఉన్న ప్లేస్ లో మాత్రమే 2 అనే నెంబర్ మార్చాం. ఇది పి ఆఫ్ ఎక్స్ డివైడ్ చేస్తే వచ్చేటువంటి రిమైండర్ని సూచిస్తుంది. ఇదే సేమ్ రిమైండర్ మళ్ళీ ఎఫ్ ను కూడా రావాలి కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, రైట్ సైడ్ ఎఫ్ ఆఫ్ 2. సో సెకండ్ polynomial లో కూడా ఎక్స్ ఉన్న ఎవ్రీ ప్లేస్ లో 2 రాస్తే 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ ఏ. ఇక్కడ ఏ మాత్రం మనకు తెలియదు, సో ఆ ఏ కనుక్కోవాలి కాబట్టి ఒక ఏ అనే వాల్యూ తప్ప మిగిలిన అన్ని ప్లేసెస్ కూడా నెంబర్స్ గా మారిపోతాయి. ఇప్పుడు వీటిని మనం సింప్లిఫై చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇది 2 ఇంటూ 2 క్యూబ్ ఉంది అంటే ముందు బ్రాకెట్లో వాల్యూ చేయాలి కాబట్టి 2 క్యూబ్ మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 జార్ 4 4 2 జార్ 8 కనుక ఇది 2 ఇంటూ 8. ఏ ఇంటూ 2 స్క్వేర్ మీన్స్ ఇట్ ఈస్ 4, సో 4a అవుతుంది ఇది. ప్లస్ ఇక్కడ 3 2 జార్ ఉంది కనుక అది 6 మైనస్ 5. సేమ్ రైట్ సైడ్ కూడా 2 క్యూబ్ ఉంది అంటే ఆల్రెడీ ఇక్కడ చేసినట్లే 2 క్యూబ్ వాల్యూ 8 ప్లస్ 2 స్క్వేర్ వాల్యూ 4 మైనస్ 4 2 జార్ ఆల్సో 8 ప్లస్ ఏ. సో ఇక్కడ మనకు కొన్ని క్యాన్సిలేషన్స్ కూడా ముందే కనిపిస్తాయి. 8 మైనస్ 8 ఇది ఇక్కడే 0 చేసేయచ్చు కాబట్టి ఇక్కడ ఇది క్యాన్సిల్ చేస్తాం. ఇక ఇందులో ఇంకా కొంత సింప్లిఫై చేస్తే 2 8 జార్ ఉంది, 2 8 జార్ 16. ఏ ఇంటూ 4 మీన్స్ 4a ప్లస్ 1 బికాస్ 6 మైనస్ 5 మనం ఇది ఒకే నెంబర్గా రాయొచ్చు కనుక 1 రాస్తాం ఈక్వల్ టు
రైట్ సైడ్ ఇంక ఓన్లీ ఏ మిగిలాయి 4 ప్లస్ ఏ. ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలంటే 16 1 కూడా కలిపేయచ్చు. సో 17 ప్లస్ 4a ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఏ అనే స్టెప్ మనకి పూర్తి సింప్లిఫై చేశాక వచ్చింది. బికాజ్ ఈ 4a అనేది వీటికి లైక్ టర్మ్ కాదు, ఇక్కడ 4a కూడా లైక్ టర్మ్స్ కాదు కాబట్టి వీటిని కలపలేము. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో ఏ కనుక్కోవడం కోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏ ఉన్న టర్మ్స్ మనకి ఇక్కడ రెండు చోట్ల ఉన్నాయి కాబట్టి ఆ ఏ టర్మ్స్ ఒక వైపుకి చేర్చి ఏ లేని టర్మ్స్ సపరేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనం చేయాల్సిన ఈక్వేషన్లో చేంజెస్ ఏమిటి? ఈ ప్లస్ ఏ అనే టర్మ్ని మనం లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తూ ఈ 17ని రైట్ సైడ్కి మారిస్తే 4a మైనస్ ఏ, బికాస్ ఇక్కడ ప్లస్ ఏ ఇటు వస్తే మైనస్ ఏ అయింది, ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 17. ఇక్కడ కూడా 17 ఇటు వస్తే మైనస్ 17 అయింది. 4a మైనస్ ఏ మీన్స్ 4aలో ఏ సబ్ట్రాక్ట్ చేస్తే 3a, 4 మైనస్ 17 మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ కూడా 13. సో 3a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13. దేర్ ఫోర్ ఫైనల్ స్టెప్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3a నుండి ఏ రావడం అంటే ఇంటూ 3 ఇటు వైపు తరలించడం. సో అది బైలోకి మారుతుంది కనుక మైనస్ 13/3. మరి యాక్చువల్లీ 313లో ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవ్వదు కనుక దీన్ని ఇలా ఫ్రాక్షన్ రూపంలో ఉంచడమే బెటర్. కాబట్టి మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అనే క్వశ్చన్కి మనకు ఆన్సర్ వచ్చింది. చూడండి, ఏ వాల్యూ మైనస్ 13/3 అని చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి 5th ప్రాబ్లం. చూసారు కదా, ఈ రెండు సేమ్ రిమైండర్ అనే దాన్ని ఆధారంగా చేసుకుని ఆ రిమైండర్ ఏమిటి? రిమైండర్ థియరం ప్రకారం అంటే x-2తో అయితే +2 రాయాలి. సో p(2) f(2) సమానం అనే కాన్సెప్ట్ ఆధారంగా మనకి ఏ వాల్యూ వచ్చింది. ఇదే విధంగా ఇలాంటి మోడల్లోనే మనకి నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఉంటుంది, చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 6 మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే 5 and 6 ఎగ్జాక్ట్లీ ఒకే మోడల్లో కనిపిస్తాయి. సో ఇది కూడా మనకి మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఇంపార్టెంట్ మోడల్ అన్నమాట ఇది. సో మనకి ఏమి ఇచ్చారు చూడండి, ఇఫ్ ద పాలినామియల్స్ x³ + ax² + 5 and x³ - 2x² + a are divided by x + 2, leave the same remainder, find the value of a. ఇంతకుముందు మీకు చెప్పినట్లే ఇప్పుడు ఒకటి p(x) లేదా ఒకటి f(x) అనుకుంటే p(x) అనే పొలినామియల్ ఉందనుకోండి, దాన్ని మనం దేంతో డివైడ్ చేస్తున్నాం? x + 2తో. మరి ఇక్కడ x + 2 ఎప్పుడైతే ఉందో రిమైండర్ థియరం ప్రకారం p ఏం రావాలి? దీని 0 వాల్యూ రావాలి. ఇది 0 అవ్వాలంటే x వాల్యూ +2 కాదు కదా, -2. సో ఇక్కడ p -2 వస్తుంది అన్నమాట. అదేవిధంగా f(x) పొలినామియల్ని కూడా సేమ్ అదే టర్మ్తో మనం డివైడ్ చేస్తే ఈ 2 టర్మ్స్తో మనకు ఆన్సర్ ఏం రావాలి? f(-2) రావాలి. ఈ రెండు వేర్వేరు రిమైండర్స్ కాకుండా ఇక్కడ ఏమని ఇచ్చాడు? లీవ్ ద సేమ్ రిమైండర్. సో ఇంతకు ముందు ప్రాబ్లం ఎలా చేసాము? x ఉన్న ప్రతి చోట 2 రాసాము, ఇప్పుడు -2 అని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఈక్వల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ a అనే వాల్యూ మనకు వస్తుంది. సో 5th ప్రాబ్లం లాగే స్టెప్స్ మనం కంటిన్యూ చేయొచ్చు. చూడండి, ముందుగా గివెన్ polynomials, first polynomial is p(x) అనుకుందాం. సో ఇట్ ఈస్ p(x) x³ + ax² + 5, and the given second polynomial is let f(x). so this is f(x), x³ - 2x² + a. సో డివైజర్ దేంతో మనం డివైడెడ్ బై అని దేంతో ఇచ్చాడో అది డివైజర్ కాబట్టి చూడండి, ఇక్కడ డివైడెడ్ బై x + 2 అని ఉంది. సో డివైజర్ ఈజ్ x + 2. సో 0 వాల్యూని బట్టే మనం రిమైండర్ చెప్తాం కాబట్టి డివైజర్ యొక్క 0 వాల్యూ మనకు కావాలి. సో 0 వాల్యూ ఆఫ్ x + 2 ఈజ్, మరి మనకు తెలుసు కదా, x + 2ని 0కి సమానం చేస్తే ప్లస్ x వాల్యూ -2 అవుతుంది. సో ఇట్ ఈజ్ -2. మరి మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ ఏమిటి? ఈ రెండు కూడా సేమ్ రిమైండర్ని మనకి వదులుతున్నాయి కాబట్టి p(x, f(x) లీవ్ ద సేమ్ రిమైండర్. అంటే ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ మళ్ళీ ఇంతకు ముందులాగే మనం రాస్తున్నాం. ద సేమ్ రిమైండర్. ఎప్పుడు సేమ్ రిమైండర్ వదిలేది? వెన్ డివైడెడ్ బై, దేంతో డివైడ్ చేసినప్పుడు అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ ఏదైతే x + 2 అని ఉందో దాంతో డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ని వదులుతున్నాయి. ఆ డివైడెడ్ బై x + 2 లీవ్ ద సేమ్ రిమైండర్ అనే కండిషన్ రాసాం. సో ఎప్పుడైతే ఇలా ఉందో దేర్ ఫోర్ బై రిమైండర్ థియరం, మనం ప్రతి ప్రాబ్లంలో ఇక్కడ రిమైండర్ థియరమే యూజ్ చేస్తున్నాం. చూడండి, రిమైండర్ థియరం ప్రకారం ఈ స్టెప్ ఏమని ఇచ్చినట్టు, జనరల్లీ x + 2తో డివైడ్ చేస్తే ఇప్పుడు మనం చెప్పినట్లు p(-2) దీనికి మిగలాలి, f(-2) సెకండ్ పోలినామియల్కి మిగలాలి. బట్ ఆ రెండు సేమ్ అంటున్నాడు కాబట్టి ఈ వాల్యూ ఈక్వల్ అనమాట. సో బై రిమైండర్ థియరం మనం ఏం చెప్పగలం? p(-2) వాల్యూ ఎంత వస్తుందో f(-2) కూడా అంతే వస్తుంది అని అర్థం అనమాట. సో p(-2), f(-2)లు సమానం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏవైతే మనం చూపించామో రఫ్గా p(x)ని కానీ f(x)ని కానీ దాంతో భాగిస్తే వచ్చే రిమైండర్స్ ఏవైతే అనుకున్నామో రిమైండర్ థియరం ప్రకారం అవి ఈక్వల్.
సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, p ఆఫ్ -2 అంటే దీనిలో x ప్లేస్లో -2 రాసుకుంటూ వెళ్తాం ఈ రెండు ప్లేసుల్లోనే. అంటే -2 హోల్ క్యూబ్ ప్లస్ a ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5. చూసారు కదా, ఇక్కడ ఎవ్రీ x ప్లేస్లో కూడా మనం -2 రాస్తాం. అది p ఆఫ్ -2 అంటే. మరి సెకండ్ పోలినామియల్ తీసుకున్నప్పుడు -2 రాస్తే ఏమొస్తుంది, ఇక్కడ రాయాలి. సో ఇక్కడ x³ మీన్స్ మళ్ళీ -2 హోల్ క్యూబ్ మైనస్ ఇక్కడ 2x² ఉంది. సో 2 బదులు 2 ఇంటూ x అంటే -2 హోల్ స్క్వేర్. కన్ఫామ్గా ఇక్కడ ఈ బ్రాకెట్స్ యూజ్ చేయాలని మీకు తెలిసిందే. నెంబర్కి లెటర్కి మధ్య ఇక్కడ ఏ సింబల్ లేదంటేనే మనం ఇంటూ పెట్టుకుంటాం. ప్లస్ ఏ, సో ఆ ఏ వాల్యూ మనకు తెలియదు కనుక ఇక్కడ ఏ అలాగే రాసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, -2 హోల్ క్యూబ్. మనం ఇంతకుముందే చెప్పినట్లుగా మైనస్ సింబల్ అనేది 3 టైమ్స్ ఇంటూ చేసినప్పుడు చివరికి మైనస్గా మారుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ అనమాట. సో 2³ మీన్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చేసాం 8. ఇక ఇక్కడ ఏ కాకుండా మైనస్కి స్క్వేర్ ఉంది కనుక అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ 5 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఈ స్టెప్ సేమ్ చూడండి. -2 హోల్ క్యూబ్ ఈజ్ -8 -2 ఇంటూ ఇక్కడ వరకు -2, కానీ ఈ బ్రాకెట్ని స్క్వేర్ చేయడం వల్ల ఈ మైనస్ పోయి ప్లస్గా మారిపోతుంది కనుక అక్కడ మాత్రం 4 ప్లస్ ఏ. సో ఇక్కడ మనం బోత్ సైడ్స్ కూడా ఉన్నది ముందే క్యాన్సిల్ చేయొచ్చు, లేదా పోనీ ఎలా చూసుకున్నప్పటికీ ఇక్కడ -8 ఉంది, ఇక్కడ 5 ఉంది ముందు నెంబర్స్, అంటే -3 ప్లస్ 4a అని చెప్పొచ్చు. బికాస్ 4a అనే వాల్యూ ఇక్కడ మనం లైక్ టర్మ్ కాదు, బట్ ఈ రెండు నెంబర్స్ని ఒకే నెంబర్గా మార్చాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి రైట్ సైడ్ -8 -2 4s ఆర్ ఆల్సో 8 ప్లస్ a. సో మనకి లెఫ్ట్ సైడ్ -3 ప్లస్ 4a అని వస్తే రైట్ సైడ్ -16 ప్లస్ a అని వచ్చింది. అందువల్ల రెండు -8లు యాడ్ చేస్తే -16 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చేసినట్లే ఏలు సెపరేట్ చేయడం కోసం ఈ ఏ టర్మ్ని లెఫ్ట్ సైడ్, ఈ సెపరేట్గా ఉన్న కాన్స్టెంట్ టర్మ్ని రైట్ సైడ్ మారిస్తే 4a మైనస్ ఏ, బికాస్ ప్లస్ 8 వచ్చి -a అయింది. రైట్ సైడ్ ఆల్రెడీ కాన్స్టెంట్ -16, ఈ పదం ఇటు షిఫ్ట్ అవడం వల్ల ఈ మైనస్ ప్లస్గా మారి +3గా మారుతుంది. సో ఇది 3a అనే వాల్యూకి సమానం. మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా చూడండి -13 వచ్చింది. -16 ప్లస్ 3 వాల్యూ ఎంత, మళ్ళీ -13. సో a ఈజ్ ఈక్వల్ టు ఫైనల్లీ -13/3 అని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ కూడా కరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కనుక ఏ వాల్యూ -13/3 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇంతకు ముందు x+లో 2 అనే నెంబర్ రాసి వేరే పొలినామియల్స్ ఇస్తే ఇప్పుడు x+లో -2 అనే నెంబర్ రాయడం బట్టి మనం ప్రాక్టీస్ చేస్తాం అనమాట. సో ఇది ప్రాబ్లం నెంబర్ 6. సో 5 and 6 మనకి సేమ్ మోడల్లో చేసినట్లు రెండు కూడా ఇంపార్టెంట్ మెథడ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 7 క్వశ్చన్ చదివితే, find the remainder when f of x equal to x to the power of 4 minus 3x square plus 4 is divided by g of x equal to x minus 2 and verify the result by actual division. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రిమైండర్ కనుక్కోమని అడిగి, రిమైండర్ కనుక్కోవడం వరకు అయితే జస్ట్ మనకి రిమైండర్ థియరం చాలు. దేంతో రిమైండర్ కనుక్కోవాలో దాని 0 వాల్యూ రాసుకుంటాం, సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక అడిషనల్గా మనకు అడిగింది ఏంటి, ఆ రిజల్ట్ని, ఆ వచ్చిన రిమైండర్ థియరం కరెక్టా కాదా అనేది యాక్చువల్గా డివిజన్ పూర్తిగా చేసి కూడా, మనం గతంలోనే ఎలా డివిజన్ చేయాలో చెప్పుకున్నాం పోలినామియల్స్ని. సో ఇప్పుడు మన ప్రాబ్లంలో ఏం చేస్తాం, రిమైండర్ థియరం ప్రకారం రిమైండర్ ముందే కనుక్కుంటాం. నిజంగా డివిజన్ మొత్తం పూర్తయ్యాక అదే రిమైండర్ వస్తుందా లేదా అనేది మనం వెరిఫై చేస్తాం. సో గివెన్ polynomials f of x equal to x power 4 minus 3x square plus 4 and g of x equal to x minus 2. But find the remainder when f of x is divided by g of x. So g of x here is a divisor and f of x is dividend. So find the remainder. As per remainder theorem, what is the zero value of g of x? It is 2. So now we have to write zero value of g of x, because g of x is the divisor. Zero value of g of x is only 2, because it is x minus 2, its zero value is 2. Now we have to substitute 2 in the place of x to get the remainder. So f of x ni g of x తో డివైడ్ చేస్తే మనకు వచ్చేటువంటి రిమైండర్ ఎంత అంటే f of x లోని x ప్లేస్ లో 2 అనే వాల్యూ రాయాలని మనకు తెలుసు. ఆ రిమైండర్ కనుక్కున్న తర్వాత అది బై రిమైండర్ థియరం మనం కనుక్కుంటాం. సో అదే విషయం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో బై రిమైండర్ థియరం చెప్పేటువంటి స్టేట్మెంట్ ప్రకారం మనకి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై, మనం కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ని దేంతో డివైడ్ చేస్తే ఇక్కడ బై ఎక్స్ మైనస్ 2 లేదా జీ ఆఫ్ ఎక్స్తో రిమైండ్ చేస్తే ద రిమైండర్ ఈజ్, ఆ వచ్చేటువంటి రిమైండర్ దేనికి సమానం అని మనకి రిమైండర్ థియరం చెప్తుంది అంటే
దేని మనం డివైడ్ చేసామో ఆ డివిడెండ్లో ఎక్స్ ప్లేస్లో దీని యొక్క జీరో వాల్యూ రాయాలి అని అర్థం, అంటే ఎఫ్ ఆఫ్ టూ. సో ప్రాబ్లంలో ముందు మనం ఎఫ్ ఆఫ్ టూ కనుక్కోవాలి అని అర్థం. సో ఎఫ్ ఆఫ్ టూ మీన్స్ ఈ ఎఫ్లో ఉన్నటువంటి ఎక్స్ ఉన్న టూ ప్లేసెస్లో కూడా టూ అనే నెంబర్ రాయడం. సో ఎక్స్ పవర్ ఫోర్ దాని ప్లేస్లో టూ పవర్ ఫోర్, 3 into x square. So it is 3 into 2 square plus 4. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 to the power of 4 చూడండి, 2 into 2 into 2 into 2. సో దీన్ని మనం చాలా మంది 2 4s are 8 ఈ విధంగా రాంగ్ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు. చూడండి 2 2s are 4, 4 2s are 8, 8 2s are. సో 2 to the power of 4 is 16 అండ్ ఇక్కడ బ్రాకెట్లో 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ 4. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 16 ప్లస్ 4 మొత్తం కలిపి 20 అవుతుంది. మైనస్లో మనకి ఎంత ఉంది, 3 4s are 12 ఉంది. సో 20 minus 12 ఎంత, 8. సో యాజ్ పర్ రిమైండర్ థియరం వి గాట్ ద రిమైండర్ 8. మామూలుగా అయితే క్వశ్చన్ రిమైండర్ కనుక్కోమంటే ఇక్కడతో పూర్తయిపోతుంది, బట్ ఇక్కడ ఎక్స్ట్రాగా మనల్ని ఒక వెరిఫికేషన్ అడగడం జరిగింది. వెరిఫై ద రిజల్ట్ బై యాక్చువల్ డివిజన్. ఇప్పుడు మనం ఆ వెరిఫికేషన్ అనేది పూర్తి చేస్తాం. వెరిఫికేషన్ ఆఫ్ ద రిజల్ట్ అంటే మనకు వచ్చినటువంటి నిజంగా రిమైండర్ అని పిలిచేది. అంటే రిమైండర్ థియరంని ఆల్రెడీ నేర్చుకున్నప్పుడే ఇలాంటివి మనం వెరిఫై చేస్తాం. బట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ద్వారా, ఎక్సర్సైజ్లోని ఈ ప్రాబ్లం ద్వారా ఇంకా రిమైండర్ థియరం అవగాహన రాని వాళ్ళకి ఒకసారి ఈ ప్రాబ్లమే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం ఏ డివిజన్ చేయకుండానే రిమైండర్ చెప్పేసాం. ఇప్పుడు డివిజన్ చేసి, యాక్చువల్ డివిజన్ అంటే నిజంగా దీన్ని దీంతో డివైడ్ ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చేశాక లాస్ట్లో వచ్చే రిమైండర్ కూడా ఇదే 8 అవుతుందని మనం వెరిఫై చేస్తాం. సో మనకి నిజంగా రిజల్ట్ వెరిఫై చేయడం అంటే ఏంటి, డివిడెండ్ని మిడిల్లో రాసుకుంటాం, డివైజర్ మనకి భాగించేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ విధంగా రాసుకుంటామని తెలిసిందే. అయితే డివిడెండ్ని రాసుకునేటప్పుడు మనకి ఇదివరకే ఒక కొన్ని రూల్స్ చెప్పడం జరిగింది. ఈ ఆర్డర్ ఎప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అదేవిధంగా అక్కడ ఏమైనా మిస్ అయిన టర్మ్స్ ఉంటే డిగ్రీ ఆర్డర్లో మిస్ అయిన టర్మ్స్ బదులు మనం ఇక్కడ జీరో పెట్టేసుకుంటే అది కన్ఫ్యూజ్ ఉండదు అనుకున్నాం. బికాజ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఏముంది ఇక్కడ, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 అది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఎక్స్ పవర్ 4 తర్వాత మేబీ క్యూబ్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఇక్కడ రాలేదు కాబట్టి దాని ప్లేస్ ఎంటీగా వదలకుండా ప్లస్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్, బికాస్ దెర్ ఈస్ నో ఎక్స్ క్యూబ్ టర్మ్. సో వీ కెన్ పుట్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఆల్రెడీ ఉంది, సో మైనస్ 3x స్క్వేర్. మరి ఎక్స్ స్క్వేర్ అయిన తర్వాత ఏం రావచ్చు, ఎక్స్ అనే టర్మ్ వచ్చే అవకాశం ఉంది, 0x అనేది. మరి ఇక్కడ లేదు కనుక ఆ ఎక్స్ టర్మ్ ఇక్కడ కూడా ఏం రాసుకోవచ్చు, ప్లస్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. సో ఇది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా మనం డివిడెండ్ రాసుకున్నాం. యాక్చువల్ 3 టైమ్స్ ఉన్నా ఇంకొక 5 టైమ్స్కి ఎందుకు రాసామంటే ఎక్స్ పవర్ 4, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అండ్ కాన్స్టెంట్ ఈ రూపంలో కనపడడం కోసం ఈ రెండు ప్లేసెస్ని 0 ఉంచడం జరిగింది. ఎందుకని ఇలా ఉంచుతాము అంటే మనం డివిజన్ చేసేటప్పుడు ఏ 2 టర్మ్స్ కింద ఆ 2 టర్మ్స్ ఇలా రాసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇలా రాస్తే లైక్ టర్మ్స్ మిస్ అవ్వకుండా మనం దేనికి కావాలంటే అది రాసుకోవచ్చు. ఈ మిస్ అయిన టర్మ్స్ కింద మరి ఎక్స్ క్యూబ్ ఎక్కడైనా వస్తే వేరే దాని కింద చూపించడం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న g ఆఫ్ ఎక్స్ని ఎక్కడ రాసుకోవాలి, డివైజర్ ఇటువైపు కనుక ఎక్స్ మైనస్ 2తో మనం డివైడ్ చేయాలి. మీకు గతంలోనే ప్రీవియస్ వీడియోస్లో డివైడింగ్ పోలినామియల్స్ అనే టాపిక్లో డివిజన్ ప్రాసెస్ను ఒకసారి వివరించడం జరిగింది. సో మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే ఏ పోలినామియల్ అయినా మరో పోలినామియల్తో డివైడ్ చేయాలంటే ప్రతిసారి కూడా ఈ డివిడెండ్లోని ఫస్ట్ టర్మ్ని డివైజర్లోని ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేసుకుంటూ ఇక్కడ కోషియంట్ రాసుకుంటూ వెళ్ళాలి అనేది మినిమం బేసిక్ రూల్. సో ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ రాసేటప్పుడు ఏం చేస్తాం, ముందుగా ఇక్కడ ఉన్నది ఎంత, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఇక్కడ రఫ్గా రాస్తున్నాం చూడండి, ఎక్స్ టు పవర్ ఆఫ్ 4ని మనం దేంతో డివైడ్ చేయాలన్నమాట, ఓన్లీ ఎక్స్తో. సో ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. అందువల్ల ఎక్స్ పవర్ 4 ఉంటే అందులో ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏ టు ద పవర్ ఆఫ్ m బై ఏ టు ద పవర్ ఆఫ్ n, ఏ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 7 అంటే పవర్లో ఉన్నటువంటి అంటే ఎక్స్పోనెంట్లో ఉన్నటువంటి న్యూమరేటర్ ఎక్స్పోనెంట్ నుంచి డినామినేటర్ ఎక్స్పోనెంట్ మనం మైనస్ చేయాలి. సో 4 మైనస్ 1 3 కనుక 4 ఎక్స్లు అక్కడ ఇంటూలో ఉన్నాయి, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోగా ఇంటూలో 3 ఎక్స్లు మిగులుతాయి. సో అదే ఇక్కడ మనకు కోషియంట్లోని ఫస్ట్ టర్మ్ అన్నమాట. అంటే దీన్ని దీంతో డివైడ్ చేస్తే వచ్చిన ఫస్ట్ టర్మ్ ఎక్స్ క్యూబ్. ఈ వచ్చిన టర్మ్తో ఈ రెండింటిని ఇంటూ చేయాలి. చూడటం ఒకదాన్నే చూసినా ఈ రెండింటిని ఇంటూ చేసి వచ్చే రెండు టర్మ్స్ కూడా ఇక్కడ మనం రాసుకోవాలి. చూడండి ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 దీనికోసమే మనం రాసాం. మైనస్ 2 ఇంటూ కూడా ఇది చేయాలి కనుక మైనస్ 2x క్యూబ్. ఇప్పుడు చూడండి 0 పెట్టి ఇలా రాయడం వల్లే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా దాని కింద మనం వేసుకోగలుగుతున్నాం, మైనస్ 2x క్యూబ్. లేదనుకోండి ఈ టర్మ్ ఇక్కడ ఉంటుంది, స్క్వేర్ కింద క్యూబ్ వస్తుంది, మళ్ళీ వాటిని పక్క పక్కన మనం విడివిడిగా రాసుకోవాల్సి వస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్ కొంత తగ్గించడం కోసం మనం ముందుగానే ఇక్కడ అన్ని టర్మ్స్కి ప్లేస్ వచ్చేలా లేని వాటిని మిస్ అయిన వాటిని 0 పెట్టుకుంటే క్యూబ్ కింద క్యూబు, స్క్వేర్ కింద స్క్వేరు, పవర్ 4 కింద పవర్ 4 ఈ విధంగా వస్తాయి అనమాట. ఇప్పుడు మనం మామూలు డివిజన్లో లాగానే ఏం చేస్తాం, ఇలా
ఈ రెండు ఇంటూ చేసిన తర్వాత ఈ లైన్ నుంచి ఈ లైన్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సింబల్స్ చేంజ్ అవుతాయి. ఇది మైనస్గా మారిపోయింది, ఇది ప్లస్. సో మనకి x⁴ క్యాన్సిల్ అవుతాయి. పైది 0 కాబట్టి దీన్ని అసలు క్యాలిక్యులేషన్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. 0 ఇంటూ ఎనీథింగ్ ఇదంతా 0 ఉన్నట్లే. సో క్రింది లైన్లో ఏదైతే సింబల్ మారి ఉన్న +2x³ అనేది మనకి ఇక్కడ మనం ఈ డౌన్లో వస్తుంది అన్నమాట, 2x³ మరి దాని పక్కన నెక్స్ట్ దించుకోవాలి కనుక ఎంత ఉంది, -3x². ఇంకో టర్మ్, ఎందుకంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఇక్కడ అవైలబుల్గా ఎప్పుడు 2 టర్మ్స్ ఉండాలి. ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి నెక్స్ట్ టర్మ్ వస్తే నెక్స్ట్ టర్మ్ కూడా మనం దించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ని ఈ ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేస్తాం. యాక్చువల్ డివిజన్ ప్రాసెస్ ఇదే. సో నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఏమొస్తుంది, ఇక్కడ మిగిలింది 2x³ ఫస్ట్ టర్మ్ బై మళ్ళీ మనం ఇక్కడ డివైడ్ చేస్తుంది xతో. సో ఇందులో కూడా ఒక x క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, నెంబర్లో 2xలో స్క్వేర్గా మారుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ కోషియంట్కి ఏమేయాలి, కోషియంట్ టర్మ్గా +2x² అనేది నెక్స్ట్ కోషియంట్ టర్మ్ అవుతుంది అన్నమాట. సో ఈ 2x² ఈ రెండింటిని మల్టిప్లై చేసి మళ్ళీ ఈ రెండు కింద రాసుకుంటారు కాబట్టి 2x² దేని వల్ల వచ్చింది, ఇది డివైడ్ చేయడం వల్ల. అంటే ఈ రెండు ఇంటూ చేస్తే వచ్చేది మళ్ళీ 2x³. ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ అయ్యేలా చేస్తాం. సెకండ్ టర్మ్లో ఏది వస్తే అది రాసుకుంటాం. -2 × 2x² అంతా ఇక్కడ -2 2s are 4. సో ఇట్ ఈస్ -4x². మళ్ళీ ఇక్కడ వచ్చిన దాని నుంచి ఇది మైనస్ చేసేటప్పుడు ఈ సింబల్స్ మారుతాయి కాబట్టి ఇది మైనస్గా మారుతుంది, ఇది ప్లస్. సో 2x³ 2x³ క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు x² రెండు పదాలు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, సింబల్స్ పైది మైనస్లో ఉంటే ఇది ప్లస్లో ఉంది. సో ఇది సబ్ట్రాక్షన్. ఏ సింబల్ ఎక్కువ ఉంటే అది మిగులుతుంది, ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది. సో 4x²లో 3x² తీసేసాం కాబట్టి 1x² మాత్రమే మనకి మిగిలింది. మరి దాని తర్వాత అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ఏది ఉంటే అది రాసుకోవాలి కనుక అక్కడ యాక్చువల్లీ 0x ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా దించుకుంటాం. మరి 0కి వాల్యూకి ఎలాగో విలువ ఉండదు కనుక ఆ +4 కూడా మనం ముందే దించుకుని ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ ఎంత, x². సో ఆ x²ని మళ్ళీ దేంతో భాగిస్తాం, ఇక్కడ ఉన్న xతో భాగిస్తాం. ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అనే ఫార్మేట్ ఇక్కడ ఫాలో అవ్వాలి. సో x² బై x ఈజ్ నథింగ్ బట్ x, బికాజ్ రెండు xలో ఒక x క్యాన్సిల్ అవుతుంది కనుక. సో నెక్స్ట్ కోషియంట్ టర్మ్గా మనకి x వచ్చింది, అంటే ఇక్కడ ఏం రాయాలి, +x. సో ఆ xతో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే x × x ఇక్కడ ఏమవుతుంది, x². మరి x × -2x అది x టర్మ్ కింద రాయాలి కాబట్టి ఇక్కడ కూడా మనం -2x. సో ఇప్పుడు మళ్ళీ వీటిని మైనస్ చేసేస్తే x² ఏమో క్యాన్సిల్ అయ్యాయి, ఈ 0కి వాల్యూ లేదు, కింద డైరెక్ట్గా 2x అనేది మిగిలింది. దాని ప్రక్కన ఇక్కడ ఉన్న 4ని యాజ్ ఇట్ ఈస్గా దించుకుంటే 2x + 4లో మళ్ళీ దీన్ని మనం చూడాలి. ఎప్పుడైతే దీని డిగ్రీ కంటే ఇది తగ్గుతుందో అప్పుడు మనం ప్రాబ్లం ఆపివేయాలి. కానీ ఇక్కడ దీని డిగ్రీ ఒకేలా ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి ఇంకొక రౌండ్ మనం చేయొచ్చు. సో ఈ ఫస్ట్ టర్మ్ 2x కనుక 2x/x చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ x క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది. దీంతో దీన్ని భాగించడం వల్ల వచ్చే లాస్ట్ ఇంకా కోషియంట్లో లాస్ట్ టర్మ్ ఎంత, ఫైనల్గా +2. మరి 2తో మనం ఇంటూ చేసేస్తే 2 × x 2x. సో ఇక్కడ 2x కింద 2x వచ్చింది, +2 × -2. సో +2 × -2 ఈజ్ -4. ఇప్పుడు మనం దీని కింద ఇది ఎప్పుడైతే తీసివేసామో ఈ సింబల్స్ మారిపోతాయి. అంటే 2xని క్యాన్సిల్ అవ్వడం కోసం మనం చేసాం కాబట్టి ఇది మైనస్ అయిపోతుంది. బట్ ఈ -4గా ఉన్నది +4గా మారుతుంది. 2x - 2x క్యాన్సిల్, +4 మిగిలాయి కాబట్టి ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చిందంత 8. సో ఇట్ ఈస్ ద రిమైండర్. సో చూడండి మనకి రిమైండర్ అని పిలిచేది ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఈ డివిజన్ అంతా చేయకుండానే సింపుల్గా f(2) అనే జస్ట్ ఈ 2-3 స్టెప్స్తో మనం దాన్ని 8 అని చెప్పగలిగాం. సో దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ రిమైండర్ థియరం. మనం రిమైండర్ థియరంని ఎలా అప్లై చేస్తున్నాము అంటే ఓన్లీ రిమైండర్ కనుక్కోవాల్సినప్పుడు ఈ వేస్ట్ ఆఫ్ టైం ఎలా తగ్గించుకుంటున్నాం అనేది దీని ద్వారా చూడండి. అంటే ఇన్ని స్టెప్స్ చేయకుండానే మనం రిమైండర్ ఈజీగా కనుక్కోవచ్చు. దేని ద్వారా, బై రిమైండర్ థియరం కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ రిమైండరు ఇది ఒకేలా వచ్చాయి కనుక లాస్ట్లో మనకు అడిగిన క్వశ్చన్ ప్రకారం హెన్స్ వెరిఫైడ్ అని కంక్లూజన్గా రాయొచ్చు. అంటే సో మనం వెరిఫై చేసినట్లుగా అయింది. అంటే ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ అదే రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇది వెరిఫికేషన్. ఒకవేళ అలా రాలేదు అంటే చేసినటువంటి స్టెప్స్లో మిస్టేక్ ఉంటుంది తప్ప ఆ పొలినామియల్స్ పాటించే రూల్లో మిస్టేక్ ఉండదు. అంటే ఇక్కడ యాజ్ పర్ రిమైండర్ థియరం ఏ రిమైండర్ వచ్చిందో యాక్చువల్ డివిజన్ ప్రకారం కూడా అదే రిమైండర్ వస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఇది ప్రాబ్లం నెంబర్ 7. నెక్స్ట్ ఇదే మోడల్ ఉన్నటువంటి నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ చూద్దాం. Find the remainder when p of x equal to x³ - 6x² + 14x - 3 is divided by g of x equal to 1 - 2x and verify the result by long division. మళ్ళీ ఇప్పుడు చేసిన మెథడే, కాకపోతే ఇంకొంచెం ఇక్కడ g of x టర్మ్ అనేది
మనకి కోఎఫిషియంట్ తో కూడా ఉంది కాబట్టి 1 - 2x రూపంలో, ఇక్కడ ఫ్రాక్షన్స్ రూపంలో కూడా మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం పూర్తి చేయడానికి కూడా మళ్ళీ ఇంతకు ముందులాగా ఏం చేస్తాం, మనకి ఇచ్చినటువంటి p ఆఫ్ x అనేటువంటి పోలినామియల్ రాసుకుంటున్నాం. x³ - 6x² + 14x - 3. సో ఇట్ ఈస్ p ఆఫ్ x డివైడెడ్ బై g ఆఫ్ x అని ఇచ్చారు. సో g ఆఫ్ x వాల్యూ అక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనకి 1 - 2x. యాక్చువల్గా ఇక్కడ 1 - 2x కి 0 వాల్యూ ఎంత అవుతుందో ఆలోచించండి. 1 - 2x 0కి సమానం చేస్తే మనకి x వాల్యూ 1/2 అవుతుంది. బికాస్ ఇక్కడ +1 -1 అవుతుంది, బైలోకి మళ్ళీ మైనస్ వస్తుంది కనుక 1/2. యాక్చువల్గా మనం దీంతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ముందు కనుక్కుంటాం, అది ఫ్రాక్షన్స్ లో ఉన్నప్పటికీ కనుక్కుంటాం. బట్ చివరిలో మళ్ళీ వెరిఫై ద రిజల్ట్ బై లాంగ్ డివిజన్ అన్నాడు. సో ఇప్పుడు మనం దీని యొక్క 0 వాల్యూని కనుక కనుక్కున్నట్లయితే 0 వాల్యూ ఆఫ్ g ఆఫ్ x. సో 0 వాల్యూ ఆఫ్ g ఆఫ్ x అంటే ఇక్కడ డివైజర్ కాబట్టి ఎంత అయింది, మనం ఇక్కడే రఫ్గా 1 - 2x ని మనం 0కి సమానం చేసి చూడండి. ఇప్పుడు ఈ 1 ఇటు వైపుకి వస్తుంది, -1 అవుతుంది. ఈ బోత్ సైడ్స్ మైనస్ బై మైనస్ క్యాన్సిల్ అయ్యి 2x = 1 కనుక x వాల్యూ 1/2 అని చెప్పొచ్చు. సో 0 వాల్యూ ఆఫ్ 1 - 2x ఎంత అంటే మనం రాయాల్సింది 1/2. ఈ 1/2 అనే వాల్యూని ఇప్పుడు మనం p లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు అది రిమైండర్ ని సూచిస్తుంది. దేనివల్ల? బై రిమైండర్ థియరం. సో బై రిమైండర్ థియరం, మనం రిమైండర్ థియరంని బట్టి చెప్పగలిగినటువంటి విషయం ఏంటి, ఇక్కడ దీన్ని కనుక f ఆఫ్ x ని, సో ఇఫ్ p ఆఫ్ x, ఇక్కడ p ఆఫ్ x ఈజ్ డివైడెడ్ బై g ఆఫ్ x, ఇక్కడ p ఆఫ్ x ని దేంతో భాగిస్తే, మనకు ఉన్నటువంటి g ఆఫ్ x తో భాగిస్తే, దెన్ ద రిమైండర్ ఈజ్, ఆ రిమైండర్ దేనికి సమానం అవ్వాలి రిమైండర్ థియరం ప్రకారం అంటే 0 వాల్యూని తీసుకొచ్చి రాసిన దానికి సమానం అవ్వాలి. దేనిలో? p అనే పొలినామియల్లో. p అనే పొలినామియల్లో 0 వాల్యూ ఏది రాయాలి? 1/2. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ 1/2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రాబ్లంలో p ఆఫ్ x లో x ఉన్న ఎవ్రీ ప్లేస్ లో కూడా ఈ 1/2 సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం. సో p ఆఫ్ 1/2 అంటే చూడండి, ఇక్కడ ఉన్న x ప్లేస్ లో రాస్తున్నాం. ముందుగా x³ ఉంది, సో 1/2 మొత్తానికి క్యూబ్ -6 × x² మీన్స్ 1/2 మొత్తానికి స్క్వేర్ ప్లస్ 14x అని ఉంది, ప్లస్ 14 × x మీన్స్ 1/2 - 3. సో దీనిలో మనం ఇంక మరింత సింప్లిఫై చేయాలి కాబట్టి ఫ్రాక్షన్ రూపంలో ఈ హోల్ క్యూబ్ చేస్తే మనకు చూడండి 1³ 1/8, 2³ 8, 1/8 -6 × 1² మీన్స్ 1, 2² మీన్స్ 4 ప్లస్ ఇక్కడ 14 1s are 14/2 -3. ఇక్కడ యాక్చువల్గా ఈ 2 14లో క్యాన్సిల్ అయిపోతుంది 7 టైమ్స్. సో ఈ రెండు నార్మల్ నెంబర్స్ ఫ్రాక్షన్ రూపంలో కానీ వస్తాయి. ఇక ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 6/4 అన్నప్పుడు ఈ 6 4లో మళ్ళీ మనకి 2 టేబుల్ క్యాన్సిల్ అయ్యి 3 2s are 6, 2 2s are 4. సో ఇప్పుడు మనం దీన్ని మరింత సింప్లిఫై చేసినప్పుడు ఆ రిమైండర్ ఎంత అనేది మనం కనుక్కోవచ్చు. సో రిమైండర్ ఈక్వల్ టు, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 1/8 - 3/2 మిగిలింది. 1/8 - 3/2 ప్లస్ ఇక్కడ 7 - 3 మిగిలింది. 7 - 3 యాజ్ ఇట్ ఈస్ గా మనం 4 రాసేయచ్చు. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఈ రెండు చోట్లే ఉంది కాబట్టి ముందు ఈ ఫ్రాక్షన్ సింప్లిఫై చేసి తర్వాత చేయొచ్చు. లేదా మీకు ఇంత ముందు చెప్పినట్లు అంతా ఒకే ఫ్రాక్షన్ గా మార్చాలంటే ఇక్కడ బైలో 8 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏ నెంబరు లేదు కాబట్టి 1 2 8 ఎల్సిఎం 8 కనుక ఈ మొత్తాన్ని 8 కామన్ డినామినేటర్ గా ఉన్న ఫ్రాక్షన్ గా మనం మార్చివేయవచ్చు. అంటే క్రాస్ మల్టిప్లై మెథడ్ కాకుండా ఎల్సిఎం మెథడ్ ద్వారా, అంటే 8లో 2 క్యాన్సిల్ అవుతుంది కనుక డైరెక్ట్ గా అన్ని ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ మనం 8 గా మార్చామనుకుంటే 8 గా మారింది కనుక 1 టైమే కాబట్టి 1 is 1 ఇక్కడ న్యూమరేటర్ అవుతుంది. బట్ ఇక్కడ యాక్చువల్లీ 3/2 ఉంటే మనం 8 గా చేంజ్ చేసాం, అంటే ఇది 4 టైమ్స్ పెంచాం కాబట్టి 4 3s are 12 ఇక్కడ వస్తుంది. ప్లస్ ఇక్కడ బైలో ఏమీ లేదు 1, అది 8 టైమ్స్ కనుక 8 4s are ఎంత? 32. సో టోటల్గా ఇక్కడ వచ్చింది చూడండి 32 + 1 33. 33లో మనకి 12 తీసేసినట్లయితే ఇట్ ఈస్ 21. సో 21/8 అనేది టోటల్గా మనకి రిమైండర్ అని తెలిసింది. సో రిమైండర్ ఈ రూల్ ప్రకారం చేస్తే ఎంత వచ్చిందని మనకి 21/8. చూసారు కదా, ఇక్కడ ఇలా చేయొచ్చు. లేదంటే మీకు అలవాటైన పద్ధతిలో ఎవరైనా దీన్ని క్రాస్ మల్టిప్లై మెథడ్ చేస్తారు అనుకోండి, 1 × 2 is 2 -3 8s are 24/8 2s are 16. ఈ విధంగా చేసుకుని కూడా మనం చేయొచ్చు. అప్పుడు ఇక్కడ మీకు -22 వస్తుంది, మళ్ళీ ప్లస్ 16 4s are 64 వేసి క్రాస్ మల్టిప్లై మెథడ్ చేస్తే చివరికి మళ్ళీ మీకు 21/8 వస్తుంది. ఇదంతా మనం రిమైండర్ థియరం ద్వారా చేసాం. జస్ట్ ఇచ్చిన పొలినామియల్లో x ప్లేస్లో 1/2 రాస్తే వచ్చిన రిమైండర్ ఇది. ఇప్పుడు వెరిఫై ద రిజల్ట్ బై లాంగ్ డివిజన్ అన్నాడు కనుక మళ్ళీ ఆ రిజల్ట్ మనం ఏం చేయాలి, రియల్లీ లాంగ్ డివిజన్ మెథడ్లో, అంటే దీన్ని డివిడెండ్ గా తీసుకుని మరి డివైజర్ గా దీన్ని తీసుకుని మనం నిజంగా డివిజన్ చేసి చూసి కూడా అది మనం ఇప్పుడు
వెరిఫై చేద్దాం. సో ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ద రిజల్ట్ మనం డివిడెండ్గా ఎక్స్ క్యూబ్ మైనస్ 6x² ప్లస్ 14x మైనస్ 3ని ఎప్పటిలాగా డివిడెండ్ తీసుకున్నాం. డివైడెడ్ బై 1 మైనస్ 2x కాబట్టి ఇక్కడ మనం ఇది ఆర్డర్లో ఉంది చూడండి, క్యూబ్ స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ ఒక ఆర్డర్లో ఏమీ మిస్ అవ్వకుండా ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాం. ఇక్కడ కూడా మనం ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్ రాయాలి కనుక ముందు కాన్స్టెంట్ తర్వాత ఎక్స్ టర్మ్ ఉండకుండా ముందు ఎక్స్ టర్మ్ రాయాలి. సో ఇక్కడ మనం రాయాల్సిన ఎక్స్ టర్మ్ ఏమిటి, మైనస్ 2x. బికాజ్ ఇక్కడ చూడండి ఎక్స్ టర్మ్ ఫస్ట్ రాయాలి కాబట్టి మైనస్ 2x ముందు రాయాలి, 1 తర్వాత రాయాలి. అంటే మైనస్ 2x ప్లస్ 1 అనేది మనకి డివైజర్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్లే పోలినామియల్స్ డివిజన్ మెథడ్ ఏమనుకున్నాం, ఇక్కడ ఇలా వాట్స్గా రాసిన తర్వాత డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని బై చేసి ఎంత వస్తే అంతే ఇక్కడ రాయండి. అంటే డివిడెండ్లో ఇక్కడ ఏముంది, ఫస్ట్ టర్మ్ ఎక్స్ క్యూబ్, దాన్ని మనం దేంతో డివైడ్ చేయాలి, మైనస్ 2xతో. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఏ ఫస్ట్ టర్మ్ ఉంటే దాంతోనే. సో మీకు అది ఇంకా క్లారిటీ అర్థం కావాలంటే ఎక్స్ క్యూబ్ మీన్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై మైనస్ 2x. ఇందులో ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ మైనస్ అలాగే మిగిలిపోతుంది. పైన ఎంత మిగిలినట్టు ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బైలో 2. సో మనకి ఇక్కడ వచ్చిన కోషియంట్ ఫస్ట్ టర్మ్ ఎంత అనమాట, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. సో ఆ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2తో దీన్ని ఇంటూ చేస్తున్నాం, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2తో దీన్ని ఇంటూ చేస్తున్నాం. సో ఈ రెండు ఇంటూ చేయడం వల్ల ఎంత జరుగుతుంది, ఇదే మిగులుతుంది. దీంతో డివైడ్ చేయడం వల్ల ఇది వచ్చింది కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 2x చేసేసరికి 2 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చి డైరెక్ట్గా ఎక్స్ క్యూబ్ కింద మనకి ఎక్స్ క్యూబ్ వస్తుంది అనమాట. మరి ఇప్పుడు సెకండ్ టర్మ్తో కూడా చేయాలి కనుక ప్లస్ 1తో కాబట్టి ఇదే వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. ఈ పదం కింద 1తో ఇంటూ చేసాం కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం మైనస్ చేయాలి. సో సింబల్స్ మారుతాయి కనుక ఇక్కడ ఈ ప్లేస్లో మనకి మైనస్ వస్తుంది, ఇది ప్లస్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పైన మైనస్ 6x² ఉంది, కింద ప్లస్ హాఫ్ x² ఉంది. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ 6 ప్లస్ 1/2 అనమాట. ఇప్పుడు జనరల్గా 6లోంచి 1/2 తీయమంటే మనం ఇది రఫ్గా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడే మనం ఇక్కడ మేము చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు మైనస్ 6 ఉంది ప్లస్ 1/2 ఉంది, అంతే కదా. ఇక్కడ హాఫ్ మీన్స్ 1/2 x² ముందు ఉన్నట్టు, అది ప్లస్గా మారింది. మరి ఈ రెండు ఫ్రాక్షన్స్ ఇలా చేసేటప్పుడు మరి ఒకే ఫ్రాక్షన్గా మార్చడానికి క్రాస్ మల్టిప్లై మెథడ్ చేయొచ్చు కనుక ఇక్కడ 2 మైనస్ 6 ఆర్ మైనస్ 12 ప్లస్ 1/2, అంతే కదా. ఈ రెండు ఇంటూ చేయాలి ప్లస్ 1 కలపాలి మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగే. సో ఇది మైనస్ 11/2 అవుతుంది. టోటల్గా ఇది మైనస్ 11/2 అవుతుంది. లేదా 6లోంచి ఆఫ్ తీస్తే 5.5 మనం చూసుకున్నా 11లో సగం అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ మైనస్ సింబల్ ఎక్కువ ఉంది కనుక ఫైనల్గా ఏం మిగులుతుంది, ఇక్కడ మైనస్ 11/2 x² అని చెప్పొచ్చు. ప్లస్ నెక్స్ట్ దించుకున్నది మనకి 14x. సో ఈ 11/2 ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఈ స్టెప్స్ మీకు ఇంతకుముందే చూపించడం జరిగింది. ఇక నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఒక ఏదైతే డివిడెండ్ బై డివైజర్ మనం రాసిన తర్వాత క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ టర్మ్ దించుకుంటామో మళ్ళీ డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్తో మనం భాగించాలి. డివిడెండ్లోని ఫస్ట్ టర్మ్ ఎంతో చూడండి, మైనస్ 11/2 x² బై దాన్ని దేంతో డివైడ్ చేయాలి, ఓన్లీ మైనస్ 2xతో. సో మైనస్ 2x, మనకి మైనస్ బై మైనస్ క్యాన్సిల్, అలాగే x² ఒక x క్యాన్సిల్, ఆ స్క్వేర్ పోయి ఒక x మిగులుతుంది. 11/2కి మళ్ళీ బైలో 2 ఉన్నప్పుడు ఆల్రెడీ 2 కూడా బైలోకి వచ్చేస్తుంది కనుక బైలో 4గా మారిపోతుంది అది. అంటే ఇక్కడ రిజల్ట్ ఎంత వచ్చింది, 11/4 ఇంటూ xకి సమానం. చూసారు కదా, ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 11/2ని మళ్ళీ బై 2 భాగిస్తున్నాం. సో 11/2 మీన్స్ 11/2 ఇంటూ 2. సో ఇట్ ఈస్ 11/4, ఆల్రెడీ x ఉంది. సో అదే ఇక్కడ డివిడెండ్లోని కోషియంట్లో సెకండ్ టర్మ్ అవుతుంది, ప్లస్ 11x/4. ఈ రెండు ఇంటూ చేయడం వల్ల యాజ్ ఇట్ ఈస్ ముందు ఇదే వస్తుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ కింద సేమ్ అదే రాసేయచ్చు, మైనస్ 11/2 x² అని. నెక్స్ట్ టర్మ్ కింద చూస్తే దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏది ఉంటే అదే ఇక్కడ వస్తుంది మళ్ళీ, అంటే ప్లస్ 11x/4. మళ్ళీ ఒకదాని కింద ఒకటి వేసి మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఈ సింబల్స్ మారుతాయి. ఈ అడుగునున్న సింబల్ ఇది ప్లస్ గాను ఇది మైనస్ గాను మారుతుంది కనుక ఎప్పట్లాగే ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, దాన్నే భాగించి రాస్తాం కాబట్టి ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. సెకండ్ టర్మ్లో మళ్ళీ చూడండి, ఇది ఎక్సే, బట్ పైన 14 అనే నెంబర్ ఉంటే అడుగున మైనస్లో 11/4 ఉంది. సో ఇక్కడ కూడా మనం రఫ్గా చేస్తే 14లో నుంచి ఎంత తీయాలి, 11/4. మరి ఇలా క్రాస్ మల్టిప్లై చేయాలి కనుక 4 14s ఆర్ 56 మైనస్ 11/4. మరి 56లోంచి 11 మైనస్ చేస్తే ఎంత అంటే 45/4 వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత మిగిలిందనమాట, 45/4 ఇంటూ ఎక్స్. బికాజ్ ఎక్స్లు కామన్గా ఉంటాయి,
మనం నెంబర్లోంచి నెంబర్ మాత్రం మైనస్ చేస్తాం కాబట్టి ఇది మిగిలింది. ఇక చివరిగా మనం డ్రాప్ డౌన్లో రాయాల్సింది -3. ఇక్కడతో మనకు దించుకోవడం అయిపోయింది. ఇది లాస్ట్ ఇంకా కోషియంట్ లాస్ట్ టర్మ్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనం మీకు ఇక్కడ కూడా ఏం చేసాం, ఎలా అయితే 45/4 అనే టర్మ్ వచ్చిందో అంటే డైరెక్ట్గా అర్థం కాని వాళ్ళ కోసం పక్కన ఇలా రఫ్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ని మళ్ళీ ఇక్కడ ఏం మిగిలింది 45x/4. ఇప్పుడు లేటెస్ట్గా డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని బై ఇక్కడ మళ్ళీ ఫస్ట్ టర్మ్తో భాగించాలి కనుక మళ్ళీ దేంతో భాగిస్తున్నాం -2x. ఈసారి xx క్యాన్సిల్, మైనస్ మిగిలిపోయింది, బైలో మైనస్ ఉంది, పైన 45. ఇక బైలో చూడండి ఆల్రెడీ బై ఒక ఫ్రాక్షన్ కింద మళ్ళీ బై వచ్చినప్పుడు ఈ రెండు డినామినేటర్స్ని మనం ఒకటే డినామినేటర్గా ప్రోడక్ట్గా రాస్తాం. అదే ఫ్రాక్షన్ కింద ఇంకొక ఫ్రాక్షన్ వస్తే మాత్రం దాన్ని తిరిగేసి రాస్తాం. సో ఇక్కడ 4 × 2 ఎంత అవుతుంది 8. సో ఇక్కడ -45/8 అనేది మనకి నెక్స్ట్ కోషియంట్ అనమాట. -45/8 టైమ్స్ ఇది పోయింది. సో ఆ రెండు మల్టిప్లై చేస్తే కరెక్ట్గా దీనికి సమానం అయ్యారు. చూడండి 8లో 2 4 టైమ్స్ పోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి 45x/4 ఎగ్జాక్ట్గా మనకు వచ్చినట్లు అవుతుంది. సో 45x/4 మరి 1తో దీన్ని ఇంటూ చేస్తే సేమ్ అదే కనుక ఇక్కడ ఎంత అవుతుంది -45/8. ఇక లాస్ట్ ఇక్కడతో మనకి కోషియంట్ రాయడం అయిపోయినట్టు, బికాస్ దించుకునేవి ఏమీ లేవు కనుక దీంట్లో ఇది మళ్ళీ మైనస్ చేసినప్పుడు ఈ పదం మైనస్ అయింది, లాస్ట్ టర్మ్ ప్లస్ అయింది. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. మరి ఇక్కడ మిగిలిన రెండు సింప్లిఫై చేస్తే చూడండి ఎంత ఉందో -3 + 45/8. మళ్ళీ దీన్ని మనం రఫ్గా చూస్తే -3 + 45/8 అంటే మరి 8తో 3ని ఇంటూ చేయాలి కనుక క్రాస్ మల్టిప్లికేషన్ 8 3s are -24 + 45/8. మరి ఇక్కడ చూడండి 45లోంచి 24 మైనస్ చేస్తే మిగిలేది 21/8. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రిమైండర్. మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తే వచ్చేటువంటి రిమైండరు ఇక్కడ ఎన్ని తక్కువ స్టెప్స్తో వచ్చిందో చూడండి. జస్ట్ P(1/2) చేస్తే మనకు వచ్చిన రిమైండర్ కూడా 21/8. అందువల్ల ఈ ప్రాబ్లంలో కానీ దాని బిఫోర్ ప్రాబ్లంలో కానీ మనం డైరెక్ట్ రిమైండర్ థియరంతో చేసిన రిమైండరు టోటల్గా లాంగ్ డివిజన్ మెథడ్లో చేసిన రిమైండరు ఒకటే ఎలా అవుతాయో మనం మళ్ళీ వెరిఫై చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ కూడా ఏం రాయొచ్చు అందుకే హెన్స్ వెరిఫైడ్. సో టోటల్గా మనకి అడిగిన రిలేషన్ వెరిఫై చేయడం జరిగింది. సో లాంగ్ డివిజన్ మెథడ్లో ఈ విధంగా పూర్తిగా మనం చేయొచ్చు. చేసినప్పుడు ఇక్కడ కొంచెం ఫ్రాక్షన్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ అదే అయినప్పటికీ కొద్దిగా మనకు రఫ్ చేసుకోవాల్సిన పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ జాగ్రత్తగా సరిగ్గా అర్థం కాని వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా స్టెప్స్ని గమనించినట్లయితే ప్రతిసారి మనకి డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని డివైడ్ చేసి అది ఇక్కడ కోషియంట్గా రాసి వచ్చిన దాంతో ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేసి వాటి కింద రాసుకుంటూ వెళ్తున్నాం. మొదటి టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, రెండోది ఎంత మిగిలిందో రాసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ డ్రాప్ డౌన్ మనం దించుకోవాలి, మళ్ళీ ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అలా 3 సార్లు చేసేసరికి డివిజన్ పూర్తయింది. డివిజన్ పూర్తయిందని ఎలా చెప్తాము, ఇక్కడ డిగ్రీ 1 ఎక్స్లో ఉంది, రిమైండర్ ఎప్పుడైతే మామూలు నెంబర్ వచ్చి ఎక్స్ పోయిందో ఆటోమేటిక్గా మనకి డివిజన్ పూర్తయినట్లే, ఇంకా దించుకునేది కూడా ఇక్కడ లేదు. సో ఇది రెండు రకాలుగా వచ్చిన రిమైండర్ సేమ్ వచ్చింది కనుక వెరిఫైడ్ అని రాయొచ్చు. సో ఇది 8th ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. సో ఇది ఫైనల్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. When a polynomial 2x³ + 3x² + ax + b is divided by x - 2 leaves remainder 2 and x + 2 leaves remainder -2, find a and b. సో ఇది ఒక కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఒకటి. సో ఇందులో మనల్ని అడిగిన విధానం మళ్ళీ ఇంతకుముందులాగా మొత్తం వెరిఫై చేయమనకుండా ఫ్రాక్షన్స్ లేకుండా పార్ట్తో మనం చేసేది. అంటే ఈ పొలినామియల్ మొత్తాన్ని కూడా x - 2తో డివైడ్ చేస్తేనేమో జనరల్గా మనకి ఏం రిమైండర్ రావాలి, P(2) రావాలి. అది సేమ్ 2 అనే నెంబర్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ ఎక్స్ ప్లస్లో 2 రాస్తే ఆన్సర్ కూడా 2 వస్తుందని అర్థం. అదేవిధంగా x + 2తో చేస్తే దీన్ని x + 2తో కనుక డివైడ్ చేస్తే అంటే దీని జీరో వాల్యూ ఎంత -2. ఆ -2ని రాసినప్పుడు రిమైండర్ కూడా -2 వస్తుంది. దీన్ని బట్టి ఫైండ్ ఏ అండ్ బి అని అడిగాడు. అంటే ఒక రెండు ఈక్వేషన్స్ మనకు వస్తాయి, వాటి ఆధారంగా మనం దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ద గివెన్ పొలినామియల్ 2x³ + 3x² + ax + b ఓన్లీ ఇక్కడ సింగిల్ పొలినామియల్ ఉంది కనుక దీన్నే మనం తీసుకునే డివిడెండ్ కాబట్టి దానికి ఒక నేమింగ్ ఇద్దాం. సో P(x) = 2x³ + 3x² + ax + b. సో ఇక్కడ ఈజ్ డివైడెడ్ బై x - 2 ఉంది కనుక మొట్టమొదటిగా డివిజర్ మనం x - 2 తీసుకుంటే లీవ్స్ రిమైండర్ 2 అని ఇచ్చాడు. సో మనకి ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ అది కనుక అదే విషయం మనకి రాస్తే ఇఫ్ P(x) ఈజ్ డివైడెడ్ బై దేంతో డివైడెడ్ బై అయినప్పుడు మనం తీసుకునేది ఇప్పుడు x - 2
ఇట్ లీవ్స్, అప్పుడు దేన్ని ఎంత రిమైండర్ని వదులుతుంది, ఇట్ లీవ్స్ రిమైండర్ 2. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చింది అబ్జర్వ్ చేస్తే ప్రతి పోలినామియల్కి ఇది జరగదు. ఈ పోలినామియల్కి ఇచ్చిన కండిషన్ ఇది. x-2తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. బట్ యాక్చువల్లీ x-2తో డివైడ్ చేస్తే రావాల్సింది రిమైండర్ 2 అని కాదు, p(2) రావాలి. అంటే p(x) అనే పోలినామియల్లో దీని 0 వాల్యూ రావాలి. అయితే 0 వాల్యూ ఏదైతే ఉందో దాని రిజల్ట్ కూడా అదే వచ్చిందనమాట ఇక్కడ మనకి యాక్సిడెంటల్గా. సో x ప్లేస్లో 2 రాస్తే అది 2కి సమానం అని ఇచ్చినట్టే కదా. దేర్ ఫోర్ p(2) is equal to 2. మనకి ఈ స్టెప్ మెయిన్ అర్థం కావాలి. చూడండి, ఇచ్చింది p(x), భాగించేది x-2తో. మనకి x-aతో డివైడ్ చేస్తే p(a) అని ఎలా చెప్తాము, x-2తో డివైడ్ చేస్తే మన రిమైండర్ ఏంటి, రిమైండర్ థియరం ప్రకారం p(2). బట్ ఇట్ ఈస్ గివెన్ దిస్ 2. సో p(2) ఈక్వల్ టు 2 అవ్వాలి ఇక్కడ కండిషన్. ఇదే ఒక కండిషన్. దీని ఆధారంగా ఒక ఈక్వేషన్ వస్తుంది అనమాట. మరి ఇప్పుడు x ఉన్న ప్రతి ప్లేస్లో 2 రాయండి, దాని రిజల్ట్ మొత్తాన్ని కూడా 2కి సమానం చేయండి. అంటే ఏమవుతుంది, 2 × 2³ ప్లస్ ఇది చూసి రాస్తున్నాం, x ఉన్న ప్లేస్లో మాత్రమే 2 ప్లస్ 3 × 2² ప్లస్ a × 2 ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు మొత్తం మళ్ళీ దేనికి సమానం, 2కి. అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ రిమైండర్ 2 అనేది పక్కన పెడితే x-2తో డివైడ్ చేస్తే రావాల్సిన రిమైండర్ ఏమిటి మన లెక్క ప్రకారం అంటే p(2). అంటే ఆ పొలినామియల్లో x ఉన్న ప్లేస్లో 2 రాయాలి, కానీ దాని వాల్యూ కూడా చివరికి 2 అవుతుందని ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఒక చిన్న మన కండిషన్ ఏమి ఇచ్చినట్టు, x ప్లేస్లో మీరు దీనిలో 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఆ వాల్యూ మొత్తం చివరికి మళ్ళీ 2కి ఈక్వల్ అవుతుంది అని. సో అదే విషయం మనం ఇక్కడ రాసాం. దాని ప్రకారం ఒక ఈక్వేషన్ వస్తుంది. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఇక్కడ కూడా 2 × 2³ అంటే మనకు తెలుసు 8 అని, అలాగే 3 × 2² వాల్యూ 4. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, a × 2, సో ఇట్ ఈస్ 2a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 2. సో దీని నుంచి మనం ఏబీలు మాత్రమే ఇక్కడ ఉండేలాగా తెలియని పదాలు మిగిలినవన్నీ మనం షిఫ్ట్ చేసేలా ముందు సింప్లిఫై చేసుకుంటే 2 8s ఎంత మనకి 16, 3 4s 12 ప్లస్ 2a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 2. సో 16 ప్లస్ 12 మనం ఎడిషన్ చేస్తే 28 ప్లస్ 2a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 2. సో 2a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2a ప్లస్ b మాత్రమే ఉంచాం. ఈ నెంబర్ 28ని కూడా ఇంకా కాన్స్టెంట్ రైట్ సైడ్కి పంపించేస్తే అది మైనస్ అవుతుంది. కాబట్టి మనకి ఫైనల్గా ఒక ఈక్వేషన్ వాటి మధ్య రిలేషన్ వచ్చింది. చూడండి, 2a ప్లస్ b అనే వాల్యూ 2 - 28 ఎంత అవుతుంది, -26. సో ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. బికాజ్ ఇలాంటి క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒకే పోలినామియల్లో అన్నౌన్ టర్మ్స్ 2 ఉన్నప్పుడు ఏబీలు ఏ ఒక్క రిలేషన్ ద్వారా కూడా ఆ 2 రావు. కాబట్టి ఒక ఈక్వేషన్ మాత్రమే వస్తుంది. మళ్ళీ అదే పోలినామియల్ గురించి మరొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కనుక దాని నుంచి మరొక సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఆ 2 సాల్వ్ చేయడం ద్వారా మనం ఏ ఎంతో బి ఎంతో కనుక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ పార్ట్ మనం పూర్తి చేస్తాం. అంటే x-2తో భాగిస్తే 2 వస్తుందనే కండిషన్ ద్వారా వచ్చిన ఈక్వేషన్ మనం రాస్తాం. ఇన్ ద సేమ్ వే x+2 లీవ్స్ రిమైండర్ -2 అని ఉంది. సో అదే విషయం మనం ఇక్కడ రాయాలి. సో p(x) ఈజ్ డివైడెడ్ బై x+2. అంటే ఈసారి కనుక x+2తో కనుక డివైడ్ చేస్తే ఇట్ లీవ్స్, దాని నుంచి రిమైండర్ ఎంత వచ్చింది, ఇట్ లీవ్స్ ద రిమైండర్ -2. అంటే జనరల్గా ఏది 0 వాల్యూ అయితే ఇక్కడ అదే రిమైండర్ వస్తుంది. సో ఇప్పుడు మనం p అనే పొలినామియల్లో x ప్లేస్లో ఎంత రాయాలి, -2 రాయాలి. బట్ దాని వాల్యూ కూడా దేనికి ఈక్వల్ అవ్వాలి, -2కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, x-2తో డివైడ్ చేసినప్పుడు 2 వచ్చింది అంటే x ప్లేస్లో 2 రాస్తే రిజల్ట్ 2కి సమానం. x+2తో డివైడ్ చేస్తే అంటే x ప్లేస్లో దాని 0 వాల్యూ -2 రాస్తే వచ్చే రిజల్ట్ కూడా -2కి సమానం. అది ఇక్కడ ఇచ్చిన స్పెషల్ కండిషన్. సో ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు స్టెప్లో లాగానే x ఉన్న ఎవ్రీ ప్లేస్లో -2 రాసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 × -2³ ప్లస్ 3 ఇక్కడ x ప్లేస్లో -2 రాస్తే -2² ప్లస్ ఇక్కడ కూడా x ప్లేస్లో రాయాలి కాబట్టి ప్లస్ a × -2 ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది, -2కి ఈక్వల్. ఆల్మోస్ట్ ఇలాంటి స్టెప్సే ఉంటాయి, కానీ ఈ 2 సింబల్సే మారుతాయి. చూడండి, ఇక్కడ వచ్చిన రిజల్టే -³ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, అలాగే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. బట్ స్క్వేర్ అయ్యే టర్మ్ మాత్రం ఎక్కడైనా ఒకటే ఉంటుంది, స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ కనుక. సో సేమ్ రిజల్ట్ మనం కంటిన్యూ చేస్తే ఇక్కడ 2 × -8, బికాస్ ఇప్పుడే చెప్పుకున్నాం 2³ అంటే 8, మైనస్ 3 టైమ్స్ మైనస్. ఇక్కడ 3 × -2² అంటే +4. అలాగే ఇక్కడ ఏని 2తో ఇంటూ చేస్తున్నాం, మైనస్ టర్మ్ ఉంది కనుక -2a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు -2. సో ఇప్పుడు వీటిని మళ్ళీ ఇంకా ఈ ప్రోడక్ట్ కంప్లీట్ చేస్తే 2 8s 16 ఇంటూ ఉంది, మైనస్ ఉంది. సో -16
plus 12 minus 2a plus b is equal to minus 2. సో ఈ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే మైనస్ 4, బికాజ్ ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది, ప్లస్ వాల్యూ తక్కువ ఉంది కనుక 16 నుంచి 12 తీస్తే 4, కానీ మైనస్ సింబల్ ఉంది కనుక మైనస్ పెట్టాం. ఈ మైనస్ 4ని కూడా ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేసేస్తే రైట్ సైడ్కి ఇక్కడ ఓన్లీ ఏబీ టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. మైనస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ 4. ఈ పదం ఇటు వస్తే ప్లస్ 4. అంటే ఇలాంటి ఈక్వేషన్ ఒకటి వచ్చింది చూడండి. సో మైనస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రైట్ సైడ్ ఎంత ఉంది, 4లోంచి 2 తీయడం కాబట్టి ఇది కూడా ఎడిషన్ కాదు సబ్ట్రాక్షన్. ప్లస్ 1 మైనస్ 1 ఉన్నాయి కనుక ప్లస్ సింబల్ ఎక్కువ ఉంది కనుక ఇట్ ఈస్ నథింగ్ బట్ 2. సో ఇట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ రెండు ఈక్వేషన్స్ అవసరం. అబ్జర్వ్ చేయండి. ఈ x మైనస్ 2తో డివిజన్ ద్వారా వచ్చిన ఈక్వేషన్ ఇలా వస్తే x ప్లస్ 2తో డివిజన్ చేసినప్పుడు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఈక్వేషన్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఏబిలో పూర్తిగా 2 ఈక్వేషన్స్ 2 రిలేషన్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ రెండు రిలేషన్స్ లో కూడా మనం కామన్ గా అబ్జర్వ్ చేస్తే వీటిని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తో కంపేర్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఏ బి అనే టర్మ్స్ రెండు తెలియని ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఏదైనా ఒక వేరియబుల్ టర్మ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ప్లస్ బి ఉంది, ఇక్కడ కూడా సేమ్ ప్లస్ బి ఉంది. లేదా ఇక్కడ 2a ఉంటే ఇక్కడేమో మైనస్ 2a ఉంది. అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఈ ఈక్వేషన్స్ ఒకదాని కింద ఒకటి రాసినప్పుడు ఎడిషన్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఏదో ఒక వేరియబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. 2a కి 2a క్యాన్సిల్ అయిపోతుంది, b లెంత్ అప్పుడు ఆన్సర్ మిగులుతుంది. లేదా తీసివేస్తే b క్యాన్సిల్ అయిపోయి ఏలు మనకి మిగులుతాయి. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడం కోసం మనం ఏం చేద్దాం, ఆ 2 ఈక్వేషన్స్ ని కూడా ఒకదాని కింద ఒకటి ముందుగా రాసుకుందాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ని నుంచి వచ్చిన రిలేషన్ ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 26. ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో వచ్చిన రిలేషన్ ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2. సో సెకండ్ ఈక్వేషన్ రిలేషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాస్తే ఏమనుంది, మైనస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఒకదాని కింద ఒకటి లైక్ టర్మ్ కింద లైక్ టర్మ్ రాస్తాం కంటే ఈ రెండు ఈక్వేషన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా వాటిని ఎడిషన్ చేయడం ద్వారా మరో ఈక్వేషన్ రాబడితే ఆ ఎడిషన్ లో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఎడిషన్ ఎందుకు అంటున్నాం, మనం ఏ సింబల్స్ మార్చకుండానే ఇవి క్యాన్సిల్ అయిపోతుంది కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా 1 ప్లస్ 2 ఆ 2 ఈక్వేషన్స్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు చూడండి ఏ కింద ఏ, బి కింద బి, నంబర్ కింద నంబర్ ఇలా మీకు ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఏమొస్తే సింపుల్ అది రాయండి. 2a మైనస్ 2a ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎడిషన్ చేసినా మైనస్ టర్మ్ ఉంది కనుక ఏ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి, b ప్లస్ b మాత్రమే మిగిలాయి. b ప్లస్ b అంతా 2b. మరి రైట్ సైడ్ మైనస్ 26 ప్లస్ 2, ఇక్కడ మైనస్ ఎక్కువ ఉంది ప్లస్ కనుక తక్కువ ఉంది కాబట్టి ఇది సబ్ట్రాక్షన్ లో మైనస్ 24. దేర్ ఫోర్ ఇప్పుడు b వాల్యూ ఎంత అంటే ఇంటూలో ఉన్న 2 బైలోకి వస్తుంది కనుక మైనస్ 24/2. సో ఇట్ ఈస్ మైనస్ 12. 2 అనేది 24లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో b వాల్యూ డైరెక్ట్ గా వచ్చింది చూడండి మనకి క్వశ్చన్ ఫైండ్ a అండ్ b. ఇలా యాజ్ ఇట్ ఈస్ గా మనం వీటిని క్యాన్సిల్ చేయడం వల్ల b వాల్యూ ముందు వచ్చింది. అదే మైనస్ చేస్తుంటే bలు క్యాన్సిల్ అయ్యి a వాల్యూ ముందు వచ్చేది. సో b వాల్యూ మైనస్ 12 అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ లో ఏ ఒకదానిలో రాసిన b ప్లేస్ లో a ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ కొంచెం చిన్నగా ఉంది కనుక ఇప్పుడు ఈ b విలువని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే సబ్స్టిట్యూట్ అంటాం. సబ్స్టిట్యూట్ అంటే అక్కడ వేరియబుల్ ప్లేస్ లో దీన్ని రాయటం. సబ్స్టిట్యూట్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 ఇన్ ఈక్వేషన్ 2. మనకున్న రెండు ఈక్వేషన్ లో ఏదో ఒక దానిలో b ప్లేస్ లో ఇప్పుడు ఎంత రాసుకోవచ్చు, మైనస్ 12 కనుక రాసి చూసుకుంటే ఇప్పుడు ఏ ఎంతో మనకు తెలుస్తుంది. సో సెకండ్ ఈక్వేషన్ లో చూడండి ఇక్కడ ఏముందో స్టార్టింగ్ మైనస్ 2a ప్లస్ b. ఆ b ప్లేస్ లో ఎంత రాయాలి, మైనస్ 12 రాయాలి. మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 2. సో యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ ఈక్వేషన్ చూస్తే ఇది రాసాం చూడండి. ఇప్పుడు మనకి ఏ వాల్యూ రావాలంటే దీన్ని ఇటువైపు తీసుకురావాలి కాబట్టి ఈ మైనస్ 12 ఇటువైపుకి వస్తుంది, అది ప్లస్ గా మారుతుంది కనుక ఇట్ బికమ్స్ 2 ప్లస్ 12. సో 2 ప్లస్ 12 అంటే ఎంత, 14. సో మైనస్ 2a అనే వాల్యూ 14 అవ్వాలంటే ఏ వాల్యూ ఎంత అవ్వాలి. సో ఏకి మైనస్ 2 అనేది ఇంటూలో ఉంది, ఏ పక్కనే ఉంది కనుక ఇంటూ చేస్తున్నట్టు అది ఏని. సో ఇంటూ చేసేది ఏదైనా ఇటు వస్తే మనకి బై అవ్వాలి కనుక 14 ఆ సింబల్ తో సహా బై అవుతుంది. మరి మైనస్ అలాగే మిగిలిపోతుంది, ప్లస్ బై మైనస్ 2 14లో 7 టైమ్స్ కాబట్టి దీని ఆన్సర్ మైనస్ 7. దేర్ ఫోర్ ఫైనల్ గా మనకి ఏబిల వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 అండ్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 అని గమనించవచ్చు. సో చూసారు కదా ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా p ఆఫ్ 2 మనకి దీంతో రిమైండర్ వాల్యూ 2 అవుతుందని, ఇక్కడ రిమైండర్ వాల్యూ మైనస్ 2 అవుతుందని ఇచ్చిన కండిషన్స్ ద్వారా నేరుగా ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. వీటిని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కానీ కూడా కంపేర్ చేస్తాం ఈ వేరియబుల్స్ గా తీసుకుంటే. సో ఇక్కడ ఈ వీటిని ఎలిమినేషన్ మెథడ్ అంటాం. దీన్ని మీకు 10th క్లాస్ లో మరింత డీటెయిల్ గా ఈ మెథడ్ గురించి ఉంటుంది. సో ఇక్కడ ఏవైతే టర్మ్స్ ఒకే కోఎఫిషియంట్ తో ఆపోజిట్ సింబల్ తో ఉన్నాయో క్యాన్సిల్ అయిపోవడం వల్ల రిమైనింగ్ b వాల్యూ మనకు వచ్చింది.
బిని తీసుకొచ్చి మళ్ళీ బి ప్లస్లో ఆ నెంబర్ రాయడం వల్ల ఏ వాల్యూ కూడా తెలిసింది. ఎందువల్ల అంటే ఒకే ఈక్వేషన్లో తెలియని అన్నోన్ టర్మ్స్ 2 ఉంటే వాటిని ఒకేసారి మనం సాల్వ్ చేయలేము కాబట్టి ఒక సొల్యూషన్ రాదు కనుక ముందుగా రెండిట్లోంచి ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేసి ఆ వచ్చిన దాన్ని మరొక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే రెండో వేరియబుల్ కూడా వస్తుంది. ఫైనల్గా మనకు తెలియని పదాలు ఇక్కడ ఏ అండ్ బి -7 -12 అని చెప్పొచ్చు. సో దీంతో మనకి ఈ 9th ప్రాబ్లంతో ఎక్సర్సైజ్ 2.3ని కంప్లీట్ చేయడం జరిగింది. సో దీనిలో కొంత లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ కాబట్టి మీరు మరొకసారి వీటిని ప్రాక్టీస్ చేసి చూసుకోవడం తప్పనిసరి. సో దీని తర్వాత టాపిక్ని మళ్ళీ మనం రాబోయే వీడియోలో చేస్తాం. సో టు గెట్ continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.